ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టిన మనిషి ప్రతి ఒక్కరు చనిపోతారు కదా కదా. ఏదో విధంగా మనిషి అనేవాడు పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టుగా పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోతారు. చనిపోతారని మనకు తెలిసినప్పటికీ పోనీ ఆ చావు అనేది దేవుడు మనకి ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో అంతవరకు చనిపోతున్నామా, మధ్యలో ఏమైనా చనిపోతున్నామా, ఇది మనం గుర్తించుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్ వరకు బ్రతుకుతున్నామా, లేకపోతే మధ్యలోనే చనిపోతున్నామా? దేవుడిచ్చిన ఆయుష్ వరకు మనం ఎలా బ్రతుకుతాము, మధ్యలో ఎలా చనిపోతామమ్మా? దేవుడిచ్చిన ఆయుష్ ఏంటంటే ఆయన మనకు 40 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, ఆ 40 సంవత్సరాలు పూర్తిగా నిండిన తర్వాత చనిపోతాం, మధ్యలో చనిపోతాం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చనిపోతున్నాం అంటే అది ఎలా మరణం అవుతుంది? అందుకనే ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది. ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయటము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చచ్చిపోతావు అని దేవుడు అడుగుతున్నాడు. అర్థమవుతుందా? దేవుడు 50 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, 30 సంవత్సరాలకే చనిపోతున్నావు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఒరే 30 సంవత్సరాలకి ఎందుకు చనిపోతున్నావు అంటే 30 సంవత్సరాలకు ఎందుకు చనిపోతున్నావు ఆలోచించిన ప్రతిదారా దుర్మార్గ పనులు ఏం తెలుసా? ఈ కడుపులోకి నీళ్లు పోయాలండి, ఏమంటే నీళ్లు త్రాగాలి. నీళ్లు త్రాగాల్సిన సమయంలో మందు తాగుతున్నాం, మందు అంటే ఏదో కూర మంది అనుకోకండి. వైన్లో దొరుకుతున్న ఆ సారా కానీ, బీర్ కానీ, కూరలు కానీ, లిక్కర్స్ కానీ తాగుతున్నాం, అది నీళ్ళకు బదులు అదేం చేస్తే తెలుసా? రోజు రోజుకు నీ ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది. కానీ ఆయన నాకంటే ముందే చనిపోయాడు. 2 వారాలు అవుతుంది. ఎందుకు చనిపోయాడని అందరూ అడిగితే చావు వచ్చి చనిపోయిందని ఎవరన్నా ఎవరిని అడిగి చూడండి, ఎందుకు చనిపోయాడు ఆయన అని అడిగితే ఎందుకు చనిపోయాడంటే త్రాగి అంటే దేవుడిచ్చిన ఇంకా ఆయుష్ ఎంతో ఉంది. అర్థమైంది అర్థం కదా? దేవుడిచ్చిన ఆయుష్ ఇంకెంతో ఉంది. ఆ ఉన్న ఆయుష్ కంటే ముందే మనం చనిపోతున్నాడు. దేవుడు ఏమంటుంది తెలుసా? అధికంగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగకు. బుద్ధి నీకు ఉందా లేదా? అన్నం పెడుతున్నాం, అన్నం పెట్టాము, కానీ రాత్రి అన్నమా, ఇప్పుడు చేసినానమ్మా, చెడిపోయానమ్మా, ఇది మనం అంతా గ్రహిస్తాం. కానీ గ్రహిస్తాం లేదా? ఈ విషయంలో బుద్ధి ఉంది. డబ్బుల విషయంలో చూడండి, 10 రూపాయల చదువుకోకుండా 20 రూపాయల, 50 రూపాయల, 100 రూపాయల, 500 నోట, ఇవన్నీ మీరు చదువుకున్నారా? చదువుకున్నకి తెలుస్తున్నాయా? చదువుకున్న వాళ్ళకి 500 తెలుస్తుందా? ఏమన్నా చదువుకున్న వాళ్ళకి ఏమో 100 రూపాయలు తెలుస్తుందా? చదువుకున్న వాళ్ళకి ఏమన్నా 200 తెలుస్తుందా? చదువుకున్న వాళ్ళకి ఏమన్నా 10 రూపాయలు తెలుస్తుందా? అంటే చదువు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, చదువు రాని వాళ్ళకి డబ్బులు గుర్తుపడుతున్నాం. డబ్బులతో పాటు ఆహారం మంచిగా చెడ్డదని కూడా మనిషి గ్రహిస్తున్నాడు. మరి గ్రహిస్తున్నప్పుడు ఒకవేళ చెడిపోయిన అన్నం అంటే పాసిపోయిన అన్నం మీకు పెట్టారనుకోండి, తింటారా? తింటే ఏమంటే చెప్పండి, తింటే ఏమవుతుంది కదా? మరి చెడిపోవడానికి మందునే నీ కడుపులో వేస్తున్నావు అంటే అర్థమైందా? నీ పేగులు చంపడానికి, నీ పేగులు కాలిపోవడానికి, నీ పేగులు ఈ కెమికల్ ఏమైతే తెలుసా రంధ్రాలు పడడానికి. ఈ కెమికల్ లోపలికి వెళ్ళకపోతే ఏమవుతుందంటే పేగులు రంధ్రాలు పడతాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతుంటాయి. ఇవన్నీ ఎవరు చెడగొట్టుకుంటున్నారంటే మనమే చెడగొట్టుకుంటున్నాం. మరెవరో కాదు, మనమే చెడగొట్టుకున్నాం. ఆ చెడగొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉన్నన్ని రోజులు డబ్బులు పాడు చేసుకున్నాము, మరి చనిపోకంటే ముందు హాస్పిటల్ తిరిగి ఇంకా డబ్బులు పాడు చేసుకున్నాము. చనిపోయిన తర్వాత పిల్లలు చేతికి వచ్చి రాకంటే ముందే నువ్వు భార్యను పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే భార్య పైన బాధ్యత వేసి వెళ్ళిపోతున్నావు.
దేవుడు ఏమంటారు తెలుసా? నీ కాలంలో ముందు నువ్వు ఎలా చనిపోతావు? అధికంగా దుర్మార్గం చేయకము, బుద్ధిహీనంగా తిరగకము. నీ కాలంలో ముందు నువ్వు ఎలా చనిపోతావు దేవా అంటే, ఎలా చచ్చిపోతున్నాం దేవా నువ్వు ఇచ్చిన కాలానికి అంటే, బీడీలు తాగి సిగరెట్లు తాగి ఏమైపోయాయి? ఊపిరితిత్తులన్నీ ఖరాబ్ అయిపోయాయి. ఏమైందంటే దగ్గు తగ్గి 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 ఇంతగా ఎందుకు తగ్గుతున్నాం అన్నాం అనుకో, డాక్టర్ దగ్గరికి పోతాం, నాకు ఊపిరి తీసుకోవడానికి వస్తలేదు, ఇదిగో ఈ గొంతంతా పట్టేసినట్లయింది, ఈ గుండె ఈ ఛాతి భాగం అంతా పట్టేసినట్లయింది అనగానే డాక్టర్ ఏమంటాడు తెలుసా? ఇదిగయ్యా నువ్వు ఇదంతా తగ్గాలంటే నువ్వు బీడీలు తాగుతావా అని అడుగుతావు. సిగరెట్లు కానీ బీడీ కానీ ఏమైనా తాగుతావంటే, అవును తాగుతానంటే, నువ్వు బ్రతకాలంటే వాటిని మానేయి అని చెప్తాడు. ఇక్కడ ఉన్న చెప్పాడా లేదు డాక్టర్? పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, చెప్పాడా లేదా మీ డాక్టర్? చెప్పినా అని ఏమంటారు తెలుసా? ఏమైందయ్యా డాక్టర్ మానేయమని అంటే, ఆత్మ కలుసుకున్నాం. ఏంటి ఆత్మ? గుంజుతుందంట. గుంజు ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కనుక ప్రియులారా, మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ మరి దేవుడిని అడగండి, ప్రార్థన చేయాలి. దేవా నాకు చెడ్డ లక్ష్యం ఉన్నాయి, తీసేస్తాను. ఇక్కడ చావు దగ్గర పడుతున్నామా, నీ ఆరోగ్యం బాగలేదా, దేవుడిని అడుగు, ప్రార్థించు, దేవుని ఆరోగ్యం బాగు చేస్తాడు. నీ ఆయుష్ను పొడిగిస్తాడు, నీ జీవితాన్ని సరి చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబంలో ఎప్పుడు రోదన దాన్ని వినకుండా చేస్తాడు, నీ కుటుంబంలో ఎప్పుడు శాంతి సమాధానం చూస్తాడు. కనుక ఇది మనం ఎప్పటికీ నేర్చుకోవాలని ప్రభువు మనం చేస్తున్నాం.